యూబ్లెట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. రక్తదానం చేయండి. ప్రాణదాతలు కండి. నమస్తే, జేఎస్డబ్ల్యూ టీవీకి స్వాగతం. నేను రాము. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు తెలుగు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి పుష్పలీల గారు. నమస్తే మేడం. నమస్తే. ఎమ్మెల్సీ కవిత అరెస్టును మీరు ఎలా చూస్తారు? ఆమెకు దగ్గరలో బెయిల్ వచ్చే అవకాశం ఉందా? జొక్కరా ఊపరా అంటే ఎవరు చేసిన పప్పులాగా తినేశారు. పప్పు ముద్దలు తిన్నారు, తినేశారు బెల్లం పెట్టుకొని. ఈ తప్పులకి వెనకటి రోజులో మాకు చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పింది, పాపాలు చేస్తే నూనెలో కడాయిలు వేసి దేవపడుతుంటారు, నరకంలో పోతామని. ఇప్పుడు ఎక్కడ పోనవసరంలే, ఇక్కడ క్లియర్ చేసుకొని ఇవన్నీ పాపాలని కడుక్కుని పైకి పోవాలి. అందులో పాప ప్రక్షాళనే జరుగుతున్నాయి ఇప్పుడు ఆ జైలు. కవిత చేసింది తప్పే, అది ఒప్పుకుంటే తప్ప ఆమెకు బెయిల్ రాదని కోర్టులే చెప్తున్నాయి. ఇప్పుడు నాకు అన్నొచ్చి పట్టుకపోతలేడు, తీసుకుపోతలేడు, నాన్నొచ్చి పలకరిస్తలేడని ఇప్పుడు ఏడుస్తున్నావే, నా బిడ్డల కోసమని బెయిల్ అడుగుతున్నావే మా తల్లి. ఎంతమంది బిడ్డలు ఉసురు పోసుకున్నావు కదా నువ్వు. మందులు తాగిపిచ్చి వాళ్ళ సంపాదనతో నీ తాగుడు పెట్టించావు. ఆ ఢిల్లీలో అండి అసలు ఏజ్ కూడా లేదు, 1+1 ఆఫర్. చిన్న పిల్లడు తాగేశారు ఢిల్లీలో. ఏదైనా కొను, ఒకడు కొంటే ఇంకో బాటిల్ ఫ్రీ. మరి అట్లా డబ్బులు తిని తాగిపిచ్చి నువ్వు నీ పిల్లలకు నాకు చదువు కోసం బెయిల్ పెట్టంటే నువ్వు అంత మంచి తల్లివే అయితే నీకు తెలీదా ఎప్పుడో ఒకసారి తప్పులు దొరుకుతాయని? చట్టం ఎవరికి అయినా ఒకటే కదమ్మా. సో ఆ చట్టం ముందు ఎవరైనా పట్టుబట్టారు. మా అయ్యే ముఖ్యమంత్రి కదా అంటున్నా. ముఖ్యమంత్రులే తల్లి, రాష్ట్రపతులు, ప్రధానమంత్రి కూడా ప్రశ్నించే ఊరం ప్రజాస్వామ్యంలో ఉంది. అందులో కర్మ ఉంది. అండ్ సుప్రీంకోర్టు, హైకోర్టు అనేది మనందరికీ ఒక గొప్ప ఇది. అది ఫోన్ ట్యాపింగ్ అనేది రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా దానికి చర్చనీయాంశం అయింది. దానిపైన మీ స్పందన ఏంటి? అసలు మోడీ దీనికి సూత్రుడు అని అడిగితే ఎట్లా చెప్తారు? పెగాసిస్ అని వచ్చింది కదా, అది ఆల్రెడీ పార్లమెంట్లో గొడవ జరిగింది. రాహుల్ గాంధీ గారు, చాలామంది కేంద్రంలో ఉన్న పార్టీల వాళ్ళందరూ గొడవ చేశారు. అది ప్రధానమంత్రికి, హోమ్ మినిస్టర్కి తెలియదు వచ్చింది. మీకు అడిగే చెప్తాను, అక్కడే ఆగండి. అక్కడున్న టెక్నాలజీని దేశ భద్రతను అమ్మేసుకున్నట్టు కదా మోడీ. నీకు తెలియకుండా ఎట్లా జరుగుతారా బాబు? నీ హోమ్ మినిస్ట్రీకి ఇంటెలిజెన్స్ ఎక్కడ జరుగుతుందిరా బాబు? ఇజ్రాయెల్ నుంచి మోడీకి చెప్పి తీసుకుంటారా? మరి ఎందుకున్నారు సంకనాగానికి ప్రధానమంత్రులు, మంత్రులు? ఈ సాఫ్ట్వేర్ ఎవరు కొంటున్నారు, ఏం చేస్తున్నారు? నీ పని అది. దేశంలో నేను కాపలాదారుగా ఉంటా, వాచ్మెన్ డ్యూటీ చేస్తా అన్నాడు. నువ్వు ఎక్కడ చేస్తున్నావు? ఏడ గెలిచి విదేశాల్లో తిరుగుతున్నావు. నువ్వు నెలలు ఎన్ని టూర్లు తిరుగుతున్నాడు? లెక్కది కదా. ఆయనే మూలం దానికి అసలు ఆ టెక్నాలజీని ఇద్దరు దొంగలు, అక్కడ మోడీ, ఇక్కడ కేడీ, ఇద్దరు వాడుకొని పాపం ఆ పోలీసు వాళ్ళని ఇరకబెట్టారు. అర్థమవుతుందా? అట్లా ఇరకబెట్టి మొత్తం ఏందంటే అసలు అసహ్యంగా, అసలు ఎవరిని వదిలిపెట్టలేదు. అందుకే 4,000 కోట్లు సంపాదించుకున్నారు. మేబీ అయ్యి ఉండొచ్చు, కానీ పాపం మన దాంట్లో పర్సన్ ఉండదు కదా, డబ్బులు ఏమి రావాలని వదిలేసి ఉంటారు మనది. అంతే. ఒకవేళ నేను మాట్లాడే పచ్చి బూతులు తిడతాను ఎవరినైనా. మనం సీక్రెట్గా మాట్లాడేది లేదు, ఏదైనా మనం మైక్ ఆన్ చేసే మాట్లాడతాము. మనకు ఏమంటారు, సీక్రెట్స్ ఏమి ఉండవు లైఫ్లో. నేను ప్రజల్లాగా ఓపెన్ మైండ్. నేను నాకేముంటాయి, నేనే 1,000 కోట్లు ఏమైనా ముంచి సంపాదించింది లేదు. నా సోషల్ వెల్ఫేర్ డబ్బులు నా పిల్లల కడుపు పెట్టి ₹1 నేను తినింది లేదు. నేను ఎవరి వెనకాల వెళ్ళి చెంచాగిరి చేసింది లేదు. నేను ఎవరిని నీ అమ్మ బాంచనరానైనా నాకు ఈయనరాని నేను బాంచన బతుకుల నుంచి ఎప్పుడు వద్దనేదాన్ని. నేను ఒకే సామాజిక వర్గానికి చెందిన మందకృష్ణ మాదిగ పుష్పలీల గారికి వైరం ఏంటి? అదే 30 ఏళ్ళు నడిపించాడు, నేనే చేసుకున్నాడు. ఈ 30 ఏళ్లలో కృష్ణ మాదిగ ఫెయిల్యూర్ వల్లనే ఏబీసీ వర్గీకరణ కాలేదు అని ఖచ్చితంగా నేను చెప్పగలను. దానికి ఆయనతో పనిచేస్తున్నాను నేను. ఆయన నేచర్ని స్టడీ చేశాను, నేను ఆయన స్వభావాన్ని స్టడీ చేశాను. ఆయన అవకాశవాద రాజకీయాలలో ఎంటర్ అయిపో ఉద్యమాన్ని అలా వాడుకున్నారు. ఒకరేమో రాజకీయంగా వాడుకొని గద్దెనెక్కేశారు కేసీఆర్. ఈయన ఇట్లా ఉద్యమం, ఇలాంటి కొంతమంది లీడర్లు ఉన్నారు కులానికి ఒకడు. పేర్లు వాళ్ళు కూడా చాలా ఏం చేశారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పేర్లు పెట్టుకుని వాళ్ళ దుకాణం నడుస్తున్నాయి. మా దళితుల విషయంలో 30 ఏళ్ళ నుంచి నీ వెనకాల వచ్చిన పిల్లలు ఒకటి రిజర్వేషన్ మోదీ తీసేస్తున్నారు. రిజర్వేషనే ఎత్తిపడేద్దామని కుట్ర జరుగుతుంది. రాజ్యాంగమే మార్చేస్తానని కుట్ర జరుగుతూ ఉంది. నీ పిల్లలకు ఉద్యోగాలే లేనప్పుడు నువ్వు ఏబీసీ వర్గీకరణ విషయంలో వ్యతిరేకంగా ఉన్న మన సిద్ధాంత ప్రకారంగా మన మీద అత్యాచారాలు చేయించే ఒక మనువాద పార్టీ లోపల నువ్వెట్లా చేరావు? నేను వెళ్ళాను,
చూసేసాను కదా, నేను చూసి అవన్నీ బయట గమనించి చెప్పా. వీడు మనం చచ్చిపోతే, ఒక ఎస్సీ చచ్చిపోతే వచ్చి ఒక కండవా కానీ ఒక జెండా కానీ బీజేపీలో 50 ఏళ్ళ నుంచి వాడు అదే పార్టీలో ఉన్నాడు. వాడు బొట్టి పెట్టుకొని వాడు మాది కూడా మాలోడు అని మర్చిపోతాడు. కానీ వాడు బీఏ పరంగా బాపుల్లోకి వెళ్ళారు. కానీ నీ ఎడబెట్టే కానీ అన్న పెడతాడు. అంటే మీకు బీజేపీలో చేరిన తర్వాత ఇవన్నీ తెలిసి వచ్చింది? మరి తెలిస్తే పొత్తునిగా తెలుస్తుంది. అమ్మో ఇదే కానీ సాంగత్యం కదా, 4 రోజులు ఉంటే కానీ నీ దోస్తు గురించి తెలియదు. చాలామంది కొన్ని చెప్తాను, నేను టిప్స్ చెప్తా. అరే నా జాన్ జిగర్ అంటాడు వాడు, అరే మీరు లైఫ్ ఫైర్ అంటాడు. ఏవక ఉట్టిగానే వాడు నీ పొద్దు దొంగ దోస్తా అంటాను. వాడు హట్ అయిపోతాడు నన్ను అనగా నిజం అంత ఒక టెస్ట్ పెట్టావంట. వాడు వెళ్ళిపోయాక చెప్తా, నువ్వు వాడు వెళ్ళిపోయాడు కదా నీకోసం ఏమన్నా చేస్తాడా? ఏమన్నా చేస్తాడు అక్క. అయితే ఒక పని చేయి, వాడి దగ్గర డబ్బులు ఉన్నాయా? ఉన్నాయక్క. ఎంత పెట్టగలడు? ఆ రోజుకక్క కనీసం 50,000 వాడు ఖర్చు పెట్టుకుని వెళ్తా. ఒక పని చేయి, నువ్వు మెల్లగా సడన్గా ఫోన్ చేయి, అరే నేను హాస్పిటల్లో ఉన్నాను రా, అడ్మిట్ అయినా, నాకు అర్జెంట్గా ఏదో ఆపరేషన్ అంటున్నారు, నువ్వేమో యావరేజ్ వాడు అనుకో, నాకు 10 లక్షలు కట్టాలంట డిపాజిట్, నువ్వు వచ్చి కట్టిపోరా అని అన్నావు. వాడు స్విచ్ ఆఫ్ చేయకపోతే అడుగు, లేదు అంటే నేను ఇక్కడ లేనురా, నేను మొన్ననే ఎవరికి ఇచ్చినాను అంటాడు. అట్లాంటి వాళ్ళని ఫిల్టర్ చేసుకోండి. మీ ఫోన్లో నన్ను బెస్ట్ ఫ్రెండ్స్ అని తీసి పడేయని అవసరం లేదు. ఇప్పుడు అందరూ మీరు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం జరుగుతుంది. సాక్షాత్తు దేశ ప్రధాని చెప్పారు ఆ ప్రయత్నం ఏమీ లేదు. అదే విధంగా హోంమంత్రి కూడా చెప్పడం గెలుస్తుంటే ఇస్ బార్ 400 పార్ అన్నాడు. ఈసారి 400 పార్ ఒకవేళ వచ్చుంటే 100% మార్చేవాడు మోదీ. కానీ దేశాన్ని అల్లకల్లోలం చేసేవాడు. ఒకటి ఆల్రెడీ రాముని పెట్టాడు, రాముని ఓడగొట్టుకున్నాడు, అయోధ్యలోనే ఓడిపోయాడు. సిగ్గుండాలి వాళ్ళకి. ఎప్పుడో ఉన్న త్రేతాయుగంలో ఎందుకురా, నువ్వు ప్రజాస్వామ్యంలో ఉన్నావు. మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బలి అన్నారు. అంటే అయోధ్యలో ఏమో గుడి స్థానంలో ఉండాలి. అయోధ్యలో గుడి కట్టడం తప్పంటారా మీరు? నువ్వెవరా నాయన కట్టేది? ఎవరు కట్టారు? ఆల్రెడీ భద్రాచలంలో కట్టాడు కదా ఆయన. గోపన్న కట్టలేదా? రాముడు కదా అక్కడ భద్రాచలంలో, రాముడు కదా. నువ్వు కట్టలేదా? భద్రాచలంలో ఉంది కాబట్టి అయోధ్యలో అవసరం లేదు. నీకెందుకురా నేను గుళ్ళు గోపురాలు? నువ్వు కట్టనికి బాబావా, లే సంతువా, లేకపోతే ఏం కట్టొచ్చు? ప్రజాస్వామ్యంలో పుస్తకాలు చదువు లేకుండా ఈ రోజు ప్రజాస్వామ్యంలో నువ్వు ఏ ప్రామిస్ చేసి వచ్చినవరా బాబు? ఏం చేయాలి నీ పని? గుళ్ళు కట్టిస్తాను వచ్చావా? అందులో గొడవ ఉంది, అది సమస్య ఇచ్చావు, అయిపోయింది. నువ్వు బాలరాముని పెడతావా? నీ తమ్ముంటే సీతారాముని పెట్టకపోయినావు ఎందుకురా నైనా? దీంట్లో కూడా వివాదమే మళ్ళీ. మరి సీతను పెట్టుంటే పెళ్ళాలు లేనాడు ఎట్లా చేస్తానని అంటంగా. అందుకే నాడు బాలరాముని పెట్టాడు అక్కడ లాజిక్. ఆ బాలరాముడు ఓడిపోయాడు. ఏ పూజ అయినా పల్లాం మొగుడు ఉన్నవాళ్ళు పూజలు ఇద్దరు కూర్చొని చేస్తేనే దానికి ఉంటుంది. అట్లా చాలామంది పండితులు రాలేదు, చాలామంది బాబాలు రాలేదు, చాలామంది వ్యతిరేకించారు. దేవుడే ఓడగొట్టాడు కదా ఆయనని. అదే రాముడు ఓడగొట్టాడు కదా. రాముడి పేరు అక్షంతలు అమ్ముకొని ఓట్లు అడిగావు కదా. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? నువ్వు ప్రజలేసిన ఓడితో గెలిచి దేవుని బొమ్మగా నిలబెట్టావు. అట్లా అంటే మనకి 8,000 మంది దేవుళ్ళు ఉన్నారు. ఇప్పుడు రాముడు అయిపోయాడు, రేపొద్దున హనుమంతుడు అంటారు, ఇంకోసారి కృష్ణుడు అంటారు. ఇంకా ఇదే పని మన పని. గుడి ఎక్కడ అంటే టెంపుల్, మన పిల్లలకు చదివి ఎడ్యుకేషన్ చెప్తున్నాను. 11% ఉన్న కాంగ్రెస్ క్లియర్ కట్ గా చెప్పండి. ఒక డివోటీ మీరు అయోధ్యలో గుడి కట్టడం తప్పంటారా? గుడి కట్టడానికి నీ ప్రజల ఉన్న పరిస్థితుల కోసం ఎన్నుకున్నాడికి అది నీ పర్సనల్. నీ ఇంట్లో సొమ్ము పెట్టి కట్టుకోపో. దానికి ఇంత ప్రజాధనాన్ని ఇంత సమయాన్ని ఎవడ చేయమన్నా నేను? కేసీఆర్ కూడా యాదగిరి గుట్ట కట్టిండు. ఎన్ని లోపాలు ఉన్నాయి రూపాయలు? అవునా? ఇప్పుడు అవసరమా? సరే, అటు డోలేకుండా ఏదో ఫండింగ్ వస్తుంది, డెవలప్ టెంపుల్ కూడా కావాలి. అది మతము దేవుడు అనేది వేరే అంశం. అది దాన్ని గుడి కట్టడం తప్పండి, 100% తప్పే. నువ్వు దేశ రక్షణ గురించి పనిచేయాలి. ఒక పక్కన దేశంలో సమగ్రత కాపాడలేకపోతున్నావు, దేశ భద్రతను కాపాడలేకపోతున్నావు. ఆర్మీ ఎంతమంది సైనికులు చచ్చిపోతున్నారు? దేశ భద్రత కాపాడలేకపోతున్నారు. 100%. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని దాడులు జరిగినాయి? ఎక్కువ జరుగుతున్నాయి. ఇప్పుడు 360 ఆర్టికల్ ఎత్తేసాడు ఆ కాశ్మీర్లో. ఎంతమంది ఆర్మీ చనిపోతున్నారు? నువ్వేమైనా కాపాడుతున్నావు? నువ్వు అమిత్ షా పోయి అంటే నువ్వు ఆర్టికల్ని తీసేయడం వల్ల వాళ్ళకి ఏం సేఫ్ జోన్స్ నువ్వు అక్కడ పెడుతున్నావు? ఊరా బిడ్డ పెట్టావు నువ్వు అక్కడ నిలబడిపో. రోజుకు ఒక ఆర్మీ బిడ్డలు చనిపోతున్నారే. ఈరోజు ఉగ్రవాదుల దాడి లోపల అది శివుడి టెంపుల్కి వెళ్తూ ఉంటారు మన వాళ్ళు. ఎంతమంది చచ్చిపోతున్నారు వాళ్ళ మీద దాడికి? భద్రత ఉందా? ఎప్పుడు గన్ను బిట్టు పేరు చేస్తారో తెలియదు. ఆ యాత్ర నడుస్తూనే ఉంటుంది, అమర్నాథ్ యాత్ర. భక్తి నువ్వు డెమోక్రసీ సిస్టంలో ఎన్నుకుపోయిన వాడు రైతులకు ఏం చేస్తావు? నల్ల చట్టాలు తెస్తావా నువ్వు? రైతు చచ్చిపోతే మాట్లాడానికి రాదా నీకు?
మన్కీ బాధ అని మాట్లాడతాను. నీ అమ్మ ఇక మనసే ఉంటావు కదరా నాయన. ఆడపిల్లలు బెట్టి పడావు నీ అమ్మని ఇంత బూత్ ఎందుకంటే ఇది బూత్ కాదు, బాధ. మన తెలంగాణ భాషలో తిట్టే అనుకుంటారు కదా, బాధ అది. అమ్మ అంటే తప్పు, నీ అమ్మ అంట మన కోపం వచ్చిన బాధ అయినా అది మన తెలంగాణ భాష. ఆ కేసీఆర్ చెప్పించింది ఇది మాకు. నేను కూడా మాట్లాడాను, తప్పులేదు, అన్పార్లమెంట్ ఏం కాదు అది. సో దాంట్లో ఏంటంటే మన్ కీ బాత్ అని చెప్పి అన్ని నువ్వే ఓన్ చేసుకుంటావా? క్రికెట్ కడితే ఆడి పాపం గెలిస్తే నువ్వు పోయి వాళ్ళని పిలిపించి మాట్లాడతావా? నువ్వు లండన్లో ఉండి సినిమా యాక్టర్ని పిలిపించుకుంటావా? పార్లమెంట్లో సినిమా యాక్టర్లకు పాసులు ఇస్తావా? ప్రజానాయకులకు ఇవ్వక, ఎక్స్ ఎంపీలకు ఇవ్వ, ఎక్స్ మంత్రులకు ఎంట్రీ ఇవ్వవా? తర్వాత ఇప్పుడు 60 సంవత్సరాలకు రాయితీలు తీసేశారు తెలుసా? నిన్న చెప్పరా మన ఈమెవరు జయబచ్చన్ గారు మాట్లాడారు, సూపర్ ఆవిడ. ఆ పార్టీ ఏమన్నా కానీ ఒక మైలు ఉంటే ఎంత బాగా చెప్తారు. 60 years వాళ్ళకు రాయితీలు తీసేశాడు. ట్రైన్ రాయితీలు లేవు. 60 సీనియర్ సిటిజన్స్కి ఏమీ ఫెసిలిటీస్ ఇవ్వద్దని చెప్పాడు. మరి నువ్వు 60 ఏళ్ళలోనేమో ప్రభుత్వ పరంగా ఉంటున్నావు, పెన్షన్లు దొబ్బుతున్నావు, ప్రధానమంత్రి అవడానికి 60 ఏళ్ళు అన్ఫిట్ అన్నావు. చాలా మంది ఈయన వచ్చినాక పాపం అదే బీజేపీలో ఉన్న చాలా మంది టికెట్లు కట్ చేశారు మీరు ఇద్దరు కలిసి. అమిత్ షాను నువ్వు మాత్రం ఎంగ చాకువా? నీకు మాత్రం రాజకీయాల్లో ఉంటుంది, నీకు పెన్షన్లు కావాలి. కానీ 60 ఏళ్ళు దాచిన వాళ్ళకు పాపం లోన్లు ఇవ్వరు, బ్లాక్ లిస్ట్లో పెడతారు. లోన్ ఇస్తారా 60 ఏళ్ళకు? ఇస్తారా? బ్యాంకు ఇవ్వడు. ఎందుకు నువ్వు ఎప్పుడు పోతావు, కట్టే గ్యారెంటీ లేదని. అంటే నీ పిల్లల కోసం, నీ ఫ్యామిలీ కోసం, ఈ దేశం కోసం పనిచేసిన వాళ్ళు కూడా ఇదే చేస్తావా నువ్వు? దానికి ఒక స్పెషలైజేషన్ పెట్టవా సీనియర్ సిటిజన్స్కి? అంటే ముసలి వాళ్ళు అందరూ చచ్చిపోతే బాగుండి చంపేయడానే ఆమె వర్గీకరణ, మాదిగ వర్గీకరణకు సంబంధించి మోదీ ద్వారా ఒక నిర్దిష్టమైన హామీ తీసుకున్న తర్వాత మందకృష్ణ మాదిగ మోదీ కాళ్ళకు దండం పెడితే దయ్యాలకు పెట్టినట్టే అన్నారు. 100% దయ్యాలకే పెట్టిండు కాదు. ఇప్పుడు ఇంతకుముందు ఎన్నో కమిషన్లు వేసాం కాంగ్రెస్ పార్టీలో. గతంలో నుంచి ఎంతో ఫైట్ నడుస్తుంది. అందరి దగ్గరికి వెళ్ళాడు. ఇదే చంద్రబాబు నాయుడు మళ్ళీ స్టార్ట్ అవుతాడుగా. ఇప్పుడు మళ్ళీ జనసేన, బీజేపీ అండ్ తెలుగుదేశం. ఇప్పుడు ఈ ముగ్గురికి మళ్ళీ ఆయనకు చాలా బాగా పండుగే పండుగ మా కృష్ణమాది గారికి. ఇప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఆయన దగ్గర ఎవడిపోతాడు? ప్రాబ్లమే ఉండాలి. అందుకని పేపర్ మీద రాసి ఇచ్చాడు. ఆ పేపర్కి ఏమన్నా హోదా ఉందా? దాని కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్నాయా? కాన్స్టిట్యూషనల్ రైట్స్తో చేసిన కమిషన్లనే ఇప్పటిదాకా నువ్వు ఏం చేసావో తెలియదే. నువ్వు ఏం పోరాటాలు చేసావునైనా? ఒకసారి అక్కడ ఆంధ్రాకి పోతావు, రాజకీయాలు జరుగుతున్నప్పుడు అక్కడ పోయి మాట్లాడతావు, ఇక్కడ మాట్లాడతావు. నీ ఇష్టం ఎప్పుడు డైవర్ట్ అయితే అవుతున్నావే. అసలు రిజర్వేషన్ సిస్టమ్కి వ్యతిరేకమైన వాళ్ళతోటి ఒక మోదీ దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక్కడ పోయి నువ్వెవడు కాలు నువ్వు మొక్కావమ్మా నీకేమన్నా సప్రయోజనం కోసం. మా జాతి రాసిచ్చిందా? మాదిగోళము దళితుల మందం నీకు రాసిచ్చిన మరనైనా పేటెంట్ అది ఇచ్చిన మా కేసీఆర్కి ఇచ్చినట్టు. ఆయన గట్లనే అనుకుంటే ఆయన పోయి దుకాణం పోయి కేసీఆర్ కూడా ఏమన్నాడు? ఆయన ఏమో తెలంగాణ రాసిచ్చినా అని మందిని ముంచాడు, ఈయన అది చెప్పిండు. సో ఆయన కృష్ణమాదిగ రాసిచ్చినాం ఆమె మాదిగోళం ఒప్పుకునేది లేదని చెప్పినండి. కౌంటర్ ఇచ్చిందని నేను ఒక్కదాన్ని దమ్ము ఉన్నదని అస్సలైన సిస్సలైన మాదిగ బిడ్డ అని చెప్పిన. బీజేపీతో మాదిగలకు ఒరిగింది ఏమీ లేదు అని మీరు అంటూ ఉన్నారు. మందకృష్ణ మాదిగ అంటూ ఉన్నారు కాంగ్రెస్ మాదిగల వ్యతిరేక పార్టీ. అవునులే, ఉన్నప్పుడు దేవతను, తర్వాత ఇప్పుడేమో నువ్వు దయ్యాల పక్కన భూతాల పక్కన చేరినావు. దేవుళ్ళు వద్దు అంటరానితనంలో ఉన్న వాళ్ళ సైడు ఆయన ఏదో పెద్ద దేవుడు. 400 వస్తే ఈయన అనుకున్న జరుగుతుంది. ఇప్పుడు 400 రాలేదు, ఆయనకే దిక్కు లేదు. పాపం చంద్రబాబు నాయుడు అప్పుడు కలుస్తానంటే అపాయింట్మెంట్ ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు దాబాబు దాని పాంచి నువ్వు బతుకు, నువ్వు లేకపోతే నాకు పవర్ లేదని బతుకుని బతిలాడి పాపం ఆ మధ్యలో ఆ జనసైన్యంలో ఉండి ఆ పవన్ కళ్యాణ్ అటు ఇటు మేనేజ్ చేసి ఆయన ద్వారా మోదీ ఈరోజు పవర్లోకి ఉన్నాడు. అవునా కాదా? ఏ తెలుగు రాష్ట్రాలనైతే ఇన్సల్ట్ చేశాడో ఆ నార్త్ మీద కాన్సన్ట్రేషన్ చేసి, ఆ పంజాబ్ గుజరాత్ మీద కాన్సన్ట్రేట్ చేసి బిజినెస్లన్నీ అటే డైవర్ట్ చేసుకొని కొన్ని వేల కోట్ల ప్రధాన ఫండ్ తిన్న నువ్వు దేశద్రోహి కింద పెద్ద ద్రోహి నువ్వు. ఇవాళ అట్లాంటి వాడి దగ్గరికి నువ్వేళ్ళి మాదిగోళం సైడ్ నువ్వు ఒక్కరే అన్న మాదిగోలు పుట్టినోడు నీకు రాసిచ్చినావు. మాదిగోళం బిడ్డ మాదిగోలు ఎట్టుకోవద్దు నువ్వు. మాదిగోడు అయినా సరే ఇంట్లో కూడా మేము కూడా 2 రకాల వాళ్ళు ఉన్నాం. మంచిగా ఉండేవాళ్ళు ఉన్నాం, మా అంత తిక్కలేదు, మా అంత కథనాకోళ్ళు లేరు. చావడానికైనా రెడీ, చంపడానికైనా రెడీ. ఆత్మహత్య దళాలు మా దళిత బిడ్డల్లో మా మాదిగ బిడ్డలు ఫస్ట్.
దండోర కొట్టడంలో మమ్మల్ని మించినోడు లేడు. డబ్బు సాధించకుండా డబ్బు దెబ్బలేకపోతే ఊళ్ళో పీనుగు లేవదు. అట్లనే బిడ్డ మాతో పెట్టుకున్నవాడు బతుకు అంతే బస్ స్టాండ్లే. కాబట్టి నిజంగా మాదిగళ్ళు చేసిన ద్రోగుల పట్ల నువ్వు పో, నీ పార్టీ నచ్చితే నువ్వు పో, నువ్వు మొత్తం బీజేపీకి వెయ్యి అని నువ్వే వాళ్ళు చెప్పేది. నాకు మా వాళ్ళకి వచ్చి చెప్పేది పెద్దన్నగా నీకు గౌరవించను. ఎప్పటిదాకా ఉద్యమకారుడిగా నీకు గౌరవించిన ఒక చెల్లిగా. కానీ ఎప్పుడైతే నువ్వు పార్టీ మాతో లబ్ధి పొంది తెలంగాణ ఇచ్చింది మేమే, ఆ వర్గీకరణ వ్యతిరేకంగా చెప్పామా మేము? రాహుల్ గాంధీ గారు ఏమన్నాడు మొన్న వరంగల్ డిక్లరేషన్లో? అసైన్మెంట్ ఇచ్చింది గాంధీ ఎవరు? ఇందిరాగాంధీ గారు. అవన్నీ పట్టాలు తీసిస్తానన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా దళితుల మందరం కూడా ఇప్పటివరకు వాళ్ళతో పర్మనెంట్ ఓట్ బ్యాంక్ ఎవరికి ఉంది? మాకే ఉంది. వాళ్ళు ఇచ్చారా? గుంజుకున్నాడే కేసీఆర్, గుంజుకున్నాడు అసైన్మెంట్ లాడు. నువ్వు అమ్మేస్తున్నావు మమ్మల్ని. నిన్నెట్లా నమ్మి ఆయన పోతావు? ఎట్లా నువ్వు? నీకైనా స్వలాభం ఉంటే నువ్వు కొంతమందిని తయారు చేసుకొని కోవట్లను తయారు చేసి పంపిస్తే పుష్పలైన అసలు సిసలైన మాదిగ బిడ్డ. రాబోయే రోజులు మేము చూడొచ్చా దళితుల హక్కుల కోసం మందకృష్ణ మాదిగ పుష్పలీల కలిసి పోరాడే రోజులు వస్తుందని నేనైతే అనుకోను. పార్టీలకు అతీతంగా, పార్టీలకు అతీతమైన నేను ఆయన పక్కన చేరను. రాజకీయాల్లో ఉన్న వాళ్ళమన్నా కొంచెం బుర్రలో మాకు ఉంటుంది అంటాం, కానీ మా అంత మంచోళ్ళు చాలామంది మంచోళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ ఉద్యమాల పేరుతో బతికేవాళ్ళు, అందులో ఉన్న క్రిమినల్ మైండ్స్ ఉన్న వాళ్ళతో నేనే తిరగలేను, నేను వెళ్ళలేను. అప్పుడు వెళ్ళిన దాంట్లో కొంత నిజాయితీ చూశాను కాబట్టి పనిచేశాను. ఇప్పుడు ఆయనలో అది లేదు, లోపించింది. తన స్వార్థం కోసం పార్టీ భుజాన్ని వేసుకుని డైరెక్ట్ తిరుగుతున్నప్పుడు నేను ఒక పార్టీలో ఉన్నాను. వై నాట్? లక్ష్యం ఒకటే కదా. లక్ష్యం ఏముంది? లక్ష్యాలు ఒకటైతే బొద్దపురుని పట్టుకుంటా అని చెప్పిండు. అందరిని ముంచిండు. పోయి ఆ బిడ్డను తీసుకొని బొక్కలు వేయించుకున్నాడు. నువ్వు లక్ష్యం కోసం పోయి ఇప్పుడు ఇంకెంతమంది బిడ్డలను బలిస్తావు? ఇంకెంతమందిని చంపిస్తావు? నువ్వు రాసిస్తావా రిజర్వేషన్ కంటిన్యూ ఇంకెన్నేళ్ళు పెట్టిస్తావని? రేపొద్దున్న బిల్లును టైం బాండ్ పెడతావా? ఆయన ఇచ్చి అంటే ఆయన చేతిలోనే లేదు కదా ఇప్పుడు గవర్నమెంట్. ఎప్పుడు పోతుందో మోడీ ఎప్పుడు ఇంటికి పోతాడో ఆయనకే తెలియదు. తెలుసా? గఠబంధన్ అనేది వచ్చిందా? అలయన్స్ గవర్నమెంట్ కదా ఇప్పుడు మనది, అవునా? వాళ్ళకి మాకు ఎంత బార్డర్లో ఉన్నాం. మేము ఎక్కువ మాట్లాడితే ఎక్కడ బార్డర్లో ఉంటున్నారు వాళ్ళు అంతే కదా. బీజేపీ వాళ్ళు వినండి, రాహుల్ గాంధీ గారు పాదయాత్ర మొదలుపెట్టినప్పుడే ఆయన నాయకత్వాన్ని తట్టుకోలేక ఆయన పార్లమెంట్ నుంచి పంపించాలని చూసావా లేదా? ఎందుకు? భయపడ్డావు కాబట్టి. ప్రజల పట్ల తిరిగేవాడు మోడీ కాదు. ఆయన ఎప్పుడు ఫారెన్లో వినియోగించాలి. ఇప్పుడు ఇటలీకి పోయిస్తాడు, రేపు రష్యాకి పోయి వచ్చాడు, అక్కడ పోయి హాక్ చేసుకొని వస్తాడు. అక్కడ ముస్లిం మైనార్టీ అరబ్ కంట్రీస్ అన్ని తిరిగి వస్తాడు. దుబాయ్ షీకులను కలిసి వస్తాడు, పప్పీలు తీసుకొని వస్తాడు. మరి మనకు మాత్రం ఇక్కడ మాత్రం ముస్లిం వాళ్ళు గురించి మాట్లాడతాం. అంటే ముస్లిం వాళ్ళతో ఓట్లు వేయించుకోలేదా? ఈ భారతదేశం గొప్పతనం భిన్నత్వంలో ఏకత్వాలు, సర్వమతాలు కలిసి ఉంటాయి. మనం ప్రపంచ దేశాలను కూడా నమస్కారం పెడతాయి. మనం దాన్ని విడగొట్టాలని చూస్తావా? చెప్పు, అజెండా పెట్టు, నీకు దమ్ముంటే. హిందూ రాజ్యంగా మారుస్తాము బీజేపీ. ఉండగలిగిన వాళ్ళు ఉండండి, లేకుండా పోనీ ఒక్క స్టేట్మెంట్ బిడ్డ. ఏం జరుగుతుందో చూడు ఈ భారతదేశంలో. ఈ బీజేపీలో ఏమవుతారు? మోదీ ఎక్కడ ఉంటాడో, అమిత్ షా ఎక్కడ ఉంటాడో. ఎస్, రాష్ట్రం విషయానికి వద్దాం. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత గత ఎన్నికల్లో ప్రచారం చేశారు. కాంగ్రెస్ గెలుపులో మీ పాత్ర కూడా ఉంది. ఇప్పుడు ఏం చేయబోతున్నారు పార్టీలో? పార్టీ చాలా కష్టాల్లో ఉంది. అందులో మనము నిస్వార్థంగా పనిచేసాము. అప్పుడు అధికారాన్ని తీసుకురావడంలో రేవంత్ రెడ్డి గారికే కాకుండా ముఖ్యమంత్రి గారు చేస్తున్నాక పార్టీలో చాలామంది త్యాగాలు చేసిన వాళ్ళు ఉంటారు. 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఏ పదవి లేకుండా కష్టపడే కార్యకర్తలు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళతో పోల్చుకుంటే మనం తక్కువే. అట్లా శ్రమతో కష్టపడి చేసిన మేము ఈరోజు కార్యకర్తలను కాపాడేది అంటే పార్టీ మెయిన్ పునాది. నువ్వు ఏ ఇచ్చినా కూడా పార్టీ క్యాడర్ లేకపోతే ఎవరు ఏ లీడర్ గెలవలేరు. ఆ పోలింగ్ బూత్ తీసుకుపోయేది వాడే, లోకల్ నుండి తన్నులు తినేది వాడే, ఎదుర్కొనేది వాడే. రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మీకు ఏమైనా బాధ్యతలు ఇవ్వబోతుందా? డెఫినెట్గా ఏ బాధ్యతలు ఇచ్చినా నేను నిర్వహించడానికి రెడీగా ఉన్నాను. నాకేంటంటే ఇంకా స్టేట్లో నేను చాలా సీనియర్ని, మాదిగ సమాజం నుంచి ఉన్న ఒకే ఒక మహిళని. ఇంత సీనియారిటీ ఉన్నదని అన్ని క్వాలిఫికేషన్స్ నాలో ఉన్నాయి. సో నేను డిమాండ్ చేస్తున్నాను, రిక్వెస్ట్ కూడా 2 ఉన్నాయి. ఎందుకంటే సర్వీస్ ఇచ్చాను,
రెండవది ఏంటంటే నేను నేషనల్ పాలిటిక్స్లో ముఖ్యంగా ఏఐసిసిలో నేను ఒక మహిళగా నాకు ఎప్పుడో మా దళిత బిడ్డకు మహిళలకు అవకాశం ఇచ్చారు సిడబ్ల్యూసి మెంబర్గా. కానీ అంత పెద్ద పోస్టు చాలా సీనియారిటీ ఉండాలి కానీ చెప్తున్నాను నేను కనీసం ఏఐసిసిలోనైనా నాకు మంచి అవకాశం ఇచ్చి పార్టీలో నా సర్వీస్ను ఎక్కడ పంపించినా నాకేం వేరే పని లేదు, పార్టీనే నాకు పని. డెడికేటెడ్గా ఫుల్ టైం పార్టీ కోసం ఫుల్ టైం నేను చేస్తాను, నాకు వేరే పని లేదు. మల్లికార్జున ఖర్గే గారిని వేశారంటేనే చూడండి పార్టీలో ఎంత పెద్ద ఎంత గౌరవం ఇచ్చి పెట్టారు. దళితులని వాడుకోవడంలోనే పోస్టులు ఇస్తున్న వాళ్ళు మతలబ్కి రీజన్ ఉంటుంది బీజేపీ చెప్పుకోవడానికి. కానీ నిండు మనసుతో పని చేసిన వాళ్ళకి సమాజంలో ఎన్నోసార్లు కంటెస్ట్ చేశాడు ఆయన, దాదాపు 11 సార్లు 10 సార్లు చేశాడు ఆయన. అంత సీనియర్ రెడ్డి గౌరవించుకోవడం. రాహుల్ గాంధీ అనుకుంటే ఎప్పుడో ప్రధానమంత్రి అయ్యేవాడు. అలాంటిది ఆయనకే లేనప్పుడు మనం అనుకోవడం కష్టం. సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటాను, పార్టీ పోస్టులు అడుగుతాను. పీసీసీ మా అధ్యక్షుడు నడుస్తాను. రేపొద్దున నేను కూడా పెట్టాను రిక్వెస్ట్, తెలుసు ఎందుకు పెట్టకూడదు. నాకు సీనియారిటీ ఉంది, నాకు పీసీసీ అధ్యక్షురాలుగా ఒకసారి స్త్రీకి అవకాశం ఇవ్వమని అంటున్నాను, అందులో ఒక మహిళగా అని కూడా అడిగాను, రిక్వెస్ట్ కూడా పెట్టాను. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో మీకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి అని మీరు కోరుకుంటున్నారు. ఇక పిసిసి అధ్యక్షుడు, రాష్ట్రానికి సంబంధించి పిసిసి అధ్యక్షుని బాధ్యతలు ఎవరికి ఇవ్వబోతున్నారు? అది మనకెవరు చెప్తారు, అది అధిష్టానం నిర్ణయిస్తుంది. అన్నీ అప్పటిలాగా కాదు కదమ్మా. ఇప్పుడు టెక్నికల్గా అన్నీ తీసుకొని అన్ని రకాలుగా చూసి ఈక్వేషన్స్ అన్నీ చూసి ఇప్పుడున్న లేటెస్ట్ పాలిటిక్స్కి ఏది కరెక్టో జనాభా ప్రాతిపదికన కులాల పరంగా అది ఇండియాలో ఉన్నది కదా. సో ఢిల్లీ డిసైడ్ చేయాలి అంటారు. బ్యాలెన్స్ చేస్తూనే ఇటు ముఖ్యమంత్రి గారిని సంప్రదిస్తూనే అటు వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని చేస్తారు. అది డెఫినెట్గా జరుగుతుంది. అది చేస్తే డెఫినెట్గా ఒక ఇంకా కొత్త నాయకత్వం వచ్చి అనేది కాకుండా పాత వాళ్ళకి ఇస్తారా, ఎవరిచ్చినా అది ఢిల్లీ అధిష్టానం ఇస్తుంది. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ వర్గాలు ఎవరికి ఇవ్వబోతున్నారు? ఏమైనా ఎక్కువ ప్రాధాన్యత బడుగు బలిగిన వర్గాలకి ఇవ్వాలనేది కోరుతున్నారు అందరూ. చూద్దాం, మేబీ అధిష్టానం నిర్ణయానికి వదిలేయాలి, ఏం చేయలేదు దాన్ని. అధికారం కంటే ముందు పిసిసి బాధ్యులు బీసీలుగా ఉంటారు, అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఓసీల చేతిలోకి వెళ్తుంది అని అంటున్నారు. అంటే నిజంగా కూడా అండి, జస్ట్ డమ్మీలుగా పెడతారు. అది చాలా జరుగుతాయి కూడా అంతే ఫ్యూచర్లో. అదంతే, కొంత టైం పడుతుంది, కొంచెం చేంజెస్ వస్తుంది. కానీ మీరు చూడండి, నేను చాలాసార్లు బాధపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయండి. దయచేసి ప్రజలు కూడా దీన్ని వినాలి. ఒక రిజర్వ్ స్థానం లోపల ఒక ఎమ్మెల్యేకి అనుకోండి, ఆ ఎమ్మెల్యేకి బాధ్యతలు అప్పించకుండా బాధ్యతలన్నీ వాళ్ళకి అప్పగించాలి. ఎందుకంటే ఆ కాన్స్టిట్యూన్సీలో పనిచేస్తాడు, లీడర్ ఏంటో తెలుసు, ఏదో జరిగింది, ఎవరు ఏంటనేది మొత్తం తెలుసు. కానీ ఆయన మీద ఇన్ఛార్జ్ ఒక రెడ్డిని పెడతారు. ఎందుకు అట్లా జరుగుతుందంటారు? అక్కడే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మాకు. ఆయనకి ఎంతైనా ఆ మైండ్, ఆ కాస్ట్ అనేది కొంచెం ఒక టైప్లో బతికిన తరాలు కాబట్టి వాళ్ళకి ఇంకా అదే దాంట్లో ఉన్నారు. వాళ్ళు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. నేను చాలాసార్లు ట్రై చేస్తాను, మేము అందరం చెప్పా కానీ అవకాశాలు ఇవ్వరు అక్కడ. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే మామూలు లాబీలు ఉండవు. ఎక్కడైనా ఏ పార్టీలోనే ఇదే దరిద్రం అనుకోండి. కాకపోతే నేను అబ్జర్వ్ చేసిన కాడికి ఇప్పుడు పార్టీ దాన్ని చాలా, రాహుల్ గాంధీ గారు చాలా కూల్గా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. సో తప్పకుండా అట్లాంటివన్నీ జరగకుండా రిజర్వ్ స్థానంలో ఉన్న వాళ్ళని పార్టీ గుర్తించాలి. మంచి పేర్లు ఉన్న వాళ్ళకి డబ్బు అనేది ఉండదు. కంపల్సరీగా మంచి క్యాండిడేట్ని గెలిపించుకుంటేనే రేపొద్దున పార్టీ బాగుంటుంది. రేపొద్దున నిన్నేవాడు వచ్చి ఈరోజు పార్టీలో చేరినవాడు రేపు నువ్వు ఒకే కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ పనిచేస్తున్నవాడు పక్కన పెట్టి నీ కొత్త వాడిని తీసుకొని వస్తే వాళ్ళిద్దరి మధ్యలో గొడవ అయితే క్యాడర్ ఎక్కడ పోవాలి? నిన్నటి తాత వాటితో గొడవ వేసుకున్నావు, ఇప్పుడు వాడిని మనం పార్టీని చేర్చుకుంటాం. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది కొంచెం. కానీ దాన్ని బ్యాలెన్స్ చేయాల్సిన శక్తి సామర్థ్యాలు రేవంత్ రెడ్డి గారికి ఉన్నాయి. అండ్ ఎవరికి ఏది సముచితం అనేది ఆ సమయంలో అధిష్టానం కూడా దాన్ని చూసుకుంటూ బ్యాలెన్స్ చేస్తారు. రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరగవచ్చు అనుకుంటున్నారు? త్వరలోనే జరుగుతుంది. ఎందుకంటే మొన్నే అనుకున్నారంట, కానీ ఇప్పుడు ఈ ఆషాఢం అని మన సెంటిమెంట్స్ ఉంటాయి. సో అందుకని ఆషాఢం అని కొంత ఆపినట్టు ఉన్నారు. అండ్ రెండు కొంచెం ఏంటంటే ఫస్ట్ పీసీసీ అవ్వాలి. పార్టీ అనేది ముందు స్ట్రాంగ్ ఉండాలంటే పీసీసీ వేయాలి. మంచి రోజులు చూసి అప్పుడు విస్తరణ చేస్తారు. ఎందుకంటే ముఖ్యమంత్రి చేతిలో కూడా అన్ని బాధ్యతలు పెట్టుకుంటే కూడా పాపం ఆయన కూడా పరిపాలన కష్టమే. ముఖ్యమంత్రి చేతిలోనే చాలా పోర్ట్ఫోలియోస్ ఉన్నట్టు ఎందుకంటే అది సడన్గా ఎవరికి ఇవ్వలేరు కదా. ఆయన కూడా పేరు పాడైపోతుంటుంది. అట్లా అని కూడా ఆయనకి స్ట్రెయిన్ అవుతుంది పాపం చాలా కూడా.
ఇప్పుడు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అప్పచెప్పాలి. అంటే ఆ క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా దెబ్బ పడుతుంది, అది కాకుండా చూసుకోవాలి. సీనియారిటీ రెస్పెక్ట్ తీసుకుంటూ చూసుకోవాలి. కొంచెం ఇది కష్టమైన పని, కానీ ఈరోజు చేస్తారు. ఈరోజు నామినేటెడ్ పోస్టుల భర్తీ జరిగింది, అన్ని వర్గాలకు సమన్యాయం జరిగింది అనుకుంటున్నారు? చాలా వరకు జరిగింది. ఒక ఎస్సీలకు ఇచ్చారు, కోమటి వాళ్ళకి ఇప్పుడు Yes. కొన్ని డిఫరెంట్ ముద్రాజులకి టికెట్లు ఇచ్చారు, చాలా చేశారు. Minorities కూడా మైనారిటీస్ corporations ఇచ్చారు, మహిళలకు పర్వాలేదు కొంత ఇచ్చారు, అంతగా రాలేదు కానీ కొంత ఇచ్చారు. సో ఇంకా చేయాల్సి ఉంది. ఇప్పుడు రేపు పొద్దున లోకల్ బాడీస్ వస్తాయి అన్నిట్లో. మేమైతే మా పార్టీ 33% రాహుల్ గాంధీ గారు చెప్పేది అదే, రాజీవ్ గాంధీ స్వప్నాన్ని చేసేది అది, ఇందిరమ్మ స్వప్నాన్ని సాకారం చేయాలి. సోనియమ్మ చెప్పింది కూడా మేమందరం అదే పాటించాల్సిందే. రేపు రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేయడంలో అందరూ మనస్ఫూర్తి కోరుకున్నదాన్ని, రేపొద్దున పరిస్థితులు ఎలా ఉన్నా కూడా కష్టపడే తత్వం ఉన్న అబ్బాయిలు స్వభావంలో చాలా వరకు అందరూ నచ్చుతున్నారు. అండ్ మార్పు అనేది వస్తుంది కాంగ్రెస్ పార్టీలో కూడా. సో దాన్ని ప్రజలు బాగా గుర్తించారు. భారతదేశం మొత్తం కూడా ఒక పక్కనేమో ఇక్కడ ప్రజలు నష్టపోతూ ఉంటే, రైతులు చచ్చిపోతూ ఉంటే, దేశం అంతా ఎట్లా ఉంటే ఈయనేంటి రాముడు అని చెప్పడం ఏంటి అని, దానివల్ల ఆయనకు చాలా మైనస్ మాత్రం జరిగింది. మోదీ చెప్పింది చేయకుండా తప్ప వేరేది ఏదైతే మాట్లాడాడో అది ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. అందువల్లే బాగా అంత మైనస్ అయ్యింది. ఆ గ్యారంటీతోనే ఇప్పుడు ఆయన బాగా అహంకారంతో నడ్డా మాట్లాడినా, అమిత్ షా మాట్లాడినా వాళ్ళ బాడీ లాంగ్వేజెస్లో మారిపోయినాయి. కాబట్టి అహంకారంతో ఆర్ఎస్ఎస్ మాకు అవసరం లేదని మాట్లాడారు వీళ్ళు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కూడా చాలా గుర్రుగా ఉంది అనేది మాకు వచ్చిన సమాచారం. రేపొద్దున బీజేపీలో కూడా అసలు సిస్సలైన బీజేపీలు అండ్ ఈ మోదీ అమిత్ షాను ఏ రకంగా పక్కన పెట్టాలి అనేది ఆలోచిస్తున్నారు అనేది కూడా మాకు వచ్చిన సమాచారం. అతి త్వరలోనే 2 బీజేపీలైనా కూడా చెప్పలేరు. అంటే విభజన అయితే వస్తుంది అండ్ స్ప్లిట్ స్టార్ట్ అయింది. మోదీ చేరాను మేరా గ్యారంటీ అన్నాడు, ఆ చేరా ఎక్కడ పోయిందో, ఆ చెప్పను ఛాతి అని అన్నాడు, అది ఎక్కడ పోయిందో. ఇంకా అన్ని అబద్ధాలే చెప్పాడు కదా, అన్ని అబద్ధాలు. ఏడపోతే ఆడ బహరూపియా నంబర్ 1, పిట్టల తర్వాత బహరూపియా. కాంగ్రెస్ పార్టీ వీడిన వాళ్ళంతా తిరిగి రండి అని చెప్పి ఈ రోజు కూడా డిప్యూటీ సీఎం పిలుపు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పెద్ద సముద్రం అమ్మ, జాతీయ పార్టీ. అలాని బీజేపీ పార్టీ సముద్రం కాదు. సముద్రంలో అనుకొని భ్రమించి వెళ్తే అవి చిన్న చిన్న ఏవైతే అంటారు పక్క నుంచి కాలువలు, పిల్ల కాలువలే ఉన్నాయి అందులో. మా పార్టీ లాంటిది దీనికి బ్యాక్గ్రౌండ్ లేదు. ఈ 10 సంవత్సరాల అధికారం వచ్చిన తర్వాత వాజ్పేయి గవర్నమెంటు కాదు, రాహుల్ గాంధీ లాంటి, రాజీవ్ గాంధీ లాంటి వాళ్ళు, నెహ్రూతో సంబంధాలు ఉన్న అలాంటి గొప్ప నాయకులు వీళ్ళు ఎవరూ లేదు. వీళ్ళు ఎంతసేపు తమేం చేసుకోవాలి, తాము ఎలా లాభపడాలి, ఈ దేశాన్ని అదాని అంబానీలకు ఎప్పుడు అమ్మ చెప్పాలి, ఈ దేశం మొత్తాన్ని దారిద్ర్యానికి చేసి ఇంకోటికి అమ్మేసి వాడు మాత్రం బాగుండాలి, వాళ్ళ కుటుంబమే లేదన్న మోదీకి ఆయన కుటుంబాలు మరి ఎక్కడెక్కడ పెట్టేస్తున్నాడో నాకు తెలియదు. ఆయన ఫారెన్ టూర్లు, ఆయన మేకప్లు, ఆయన డ్రెస్లు, ఆయన ఖర్చులు పర్ డే ఎంత ఉన్నదని సోషల్ మీడియాలో వచ్చినాయి. అది కనుక వింటే పేదోడు కడుపు మండిపోతుంది. 1-2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, ఎక్కడిచ్చావయ్యా? రైతులకు గిట్టుబాటు ధర అన్నావు, నీ ఫసల్ బీమా అన్నావు, ఎన్ని కేంద్రీయ విద్యాలయాలు ఇచ్చావు. వీళ్ళేమో కేసీఆర్ వాళ్ళేమో వదిలేశారు కానీ వాటి గ్రాంట్స్ లేవే. ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నారు బీఆర్ఎస్కి సంబంధించి? బీఆర్ఎస్ అయిపోయింది, క్లోజ్. పాపం ఇప్పుడు పోయి ఒక్కటన్నా గెలిస్తే ఆ బీజేపీతో కాలు మొక్కి బిడ్డను తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తాడు, అది కూడా దక్కలేదు. ఇప్పుడు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అసలు ఎలా జరుగుతుందన్న పరిస్థితిలో కేసీఆర్ కూడా తట్టుకోలేకుండా ఉన్నాడు. రేపొద్దున ఆయన మీద ఎంక్వైరీలు అందరూ అయిపోతున్నాయి. సో మొత్తం బీఆర్ఎస్ క్లోజ్ అయిపోయింది. కాబట్టి కేటీఆర్ త్వరలోనే పాదయాత్ర చేయబోతున్నారు. ఎవరు నమ్ముతారు ఆయనని? ముందు ఆ 10,000 రూపాయలు ఇక్కడే పడ్డాయని ఆయన ముందు ఇక్కడ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది. హుస్సేన్ సాగర్ని కొబ్బరి నీళ్ళు చేస్తాడు, అవేమైంది? ఇట్లా ప్రతిదీ వాళ్ళ నోటితో వచ్చింది, మనం అడిగినాయి కాదు కదా. ఆకాశ హార్మోనాలు కడతానన్నారు, పెట్టాడా? ఎన్ని ఉపాధి కార్యక్రమాలు పెట్టాడు? ఫైలే దోచుకొని వెళ్ళిపోయాడు కదండి. గొర్రెల స్కాము, బర్రెల స్కాము, అన్ని స్కామ్లే కదా. స్కామ్ల రాజా ఎవరైనా ఉన్నారంటే వాళ్ళే. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో భేటీ కావడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? సమర్థిస్తాం. ఇంతకుముందు మనం ఎక్కడున్నా సరే, ఇప్పుడు అమెరికా లాంటి సంయుక్త రాష్ట్రాలు, కానీ అమెరికానే అంటాం కదా. చిన్న రాష్ట్రాలు ఉన్న ఏకాభిప్రాయంతో ఉండే భారతదేశంలో మనం రాష్ట్రాల మధ్యలో ఏదైనా భేదాలు ఉన్నప్పుడు
వాటిని మంచిగా మాట్లాడుకొని సామరస్యపూర్వకంగా చేసుకునే సమస్యలో మా కృష్ణమాదిగ కూడా పనిచేస్తే ఏబిసిడి వర్గీకరణ అవుతుంది. ఇప్పుడు కూడా ఎవరితో అవుతుంది అది? 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అప్పుడు ఆయన ఒప్పుకున్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారు. మేము తప్ప అనుకుంటే తప్ప బీజేపీ వాళ్ళు ఇక్కడ ఎట్లా ముఖ్యమంత్రులు లేదు, కానీ రాష్ట్రాల పరిధిలోనే చేసుకోవచ్చని ఉషా మెహ్రా కమిటీ ఇప్పుడో చెప్పింది. సో ఈ ముఖ్యమంత్రులు ఇద్దరు కూర్చుంటే ఆ ఏబిసిడి వర్గీకరణకు ఏమన్నా ఆ కేసును కొట్టేపించి బీజేపీలోనే ఉన్నారు కాబట్టి చెప్పి ఆ సెంట్రల్లో ఉన్న సుప్రీంకోర్టులో ఉన్న తీపిచ్చేసి రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదికన చేయగలిగితే అదొక ఇష్యూ కాకుండా వాటర్లు ఏవైతే ఉన్నాయో, మనం నీళ్లు, నిధులు, నియామకాలు ఏవైతే అయినాయో అందులో ఏవైతే రాష్ట్రాలకు వాటర్లు ఏవైతే అనుకున్నామో అవన్నీ కూడా క్లీన్గా మనం ఎక్కడ గొడవ లేకుండా చేసుకోవచ్చు. అసలు నిజంగా కూడా సపరేట్ ఎందుకు అయ్యామని బాధ కూడా ఒక్కోసారి వస్తుంది. ముఖ్యమంత్రులు కావడానికి సపరేట్ అయ్యాం, కానీ ఎవరి ప్రాంతాల వారు ఎక్కడ వదిలిపోయామో ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోయారా, లేకపోతే వాళ్ళ పిల్లల్ని మనం చేసుకున్నాం, మన ఆంధ్ర రాయలసీమ వాళ్ళు చేసుకున్నాం, ఎక్కడ వెళ్ళిపోయామండి? అసలు మనం ఎక్కడ వెళ్ళిపోలేదు, ప్రజలు ఎక్కడ వెళ్ళిపోలేదు. ప్రాంతాలు వేరే అయిపోయి ముఖ్యమంత్రులు రాజధాని గురించి గొడవలే తప్ప అస్సలు నిజాన్ని కూడా ప్రజల్లో ఇప్పటికి కూడా అదే సోదరభావంతో ఉన్నాం మన తెలుగు రాష్ట్రం. గ్రేట్. ఓకే, చాలామంది అంటూ ఉన్నారు చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు కలవటం వెనక మతలభేదం ఉంది, ఎందుకంటే వైరీ పార్టీలు 2 కలవటం ఏంటి అనేది అంటూ ఉన్నారు. వైరీ ఏముందండి? కాంగ్రెస్ ఇది ఎన్డీఏలో భాగస్వామి. వైరం ఎక్కడ ఉందండి? మాకు వైరం దేనికోసం? ప్రధానమంత్రి ఆయనే, కంపల్సరీ ఫండ్స్ కోసం పోవాల్సింది, ఇద్దరు ముఖ్యమంత్రులు పోవాల్సిందే, నిర్ణయం మెజారిటీ పార్లమెంట్లో డిసిషన్ తీసుకోవాల్సిందే, ఒత్తిడి ఇద్దరు కలిసి ఒప్పుకుంటే అక్కడ ప్రెషర్ పెట్టాల్సింది. ఇప్పుడు ఆయన వినే పరిస్థితుల్లో ఖచ్చితంగా ఉన్నాడు, లేకపోతే అక్కడ గవర్నమెంటే మనం కూరదొయ్యచ్చు తెలుగు రాష్ట్రాల్లో. సో ఇందులో మాత్రమే ఉంటుందండి, రాష్ట్రాలకు సంబంధించినంతవరకు అభివృద్ధిలో నిధులు తీసుకురావడంలో ఏవైతే ఉంటుందో దానికి కలవడం వల్ల లాభమే తప్ప నష్టం లేదు. పోతే అందులో మాత్రం ఏముందండి? ఏమైనా సిగరెట్లో కలుసుకుంటున్నారా? పబ్లిక్ చెప్పే కలుస్తున్నాం కదా. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఆగలేదే, సార్ మాకు కావాల్సినవి, మాకు రావాల్సినవి, మా వాటా మాకు ఇచ్చేయండి అని అడుగుతున్నాడు. లెక్కకి లెక్కే, లెక్క తప్పేది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి గురు శిష్యులు అన్నట్టు తప్పే ఉంది, ప్రచారం జరుగుతుంది. కరెక్టే కదా. ఒకప్పుడు ఆయన తెలుగుదేశంలో ఉన్న నేను కూడా అక్కడ అంటారు, అలాంటి నేను కూడా ఆయన శిష్యురాలని. అంటే శిష్యుడు మంచి శిష్యుడు ఒక ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి గారు సంతోషపడతాడా, ఏడుస్తాడా, బాధపడతాడా? పవర్ అనేది వచ్చినప్పుడు ఆయన ఒక హోదాకు రెస్పెక్ట్ ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారికి కాదు కదా, ముఖ్యమంత్రి గారికి ఆయన సంతోషపడుతూనే ఇద్దరు గురు శిష్యుల అనుబంధం ఉండనే ఉంటుంది. ఎవరు రాజకీయాలు శత్రువులు ఉండరండి, అది తప్పు. ఎవరైనా అనుకున్న ప్రజలు ఎవరన్నా మార్చుకోండి, ఎవరం ఉండమండి. రేపు ఎవరు ఏ పార్టీలోకి వస్తారో మీరే చూస్తున్నారు. కాబట్టి ఎవడు నా ఓడు నీ ఓడని కార్యకర్తల లెవెల్ కానీ వీరావేశాలు వద్దు. ఇదే సినిమా హీరోల పరిస్థితులు కాదు, కార్యకర్తలే కానీ ప్రజలు కానీ ఇది ఒకటి తెలుసుకోవాలి. తెలంగాణ ముఖ్యమంత్రి 2 పడవల మీద కాలు వేయటం లేదు అంటారు, అవసరం లేదు మనకి. చివరగా చెప్పండి, ఒక దళిత ప్రతినిధిగా, గట్స్ ఉన్న ఒక పొలిటీషియన్గా, దళిత బిడ్డలకు అన్యాయం జరుగుతుంది అంటున్న మీరు వారికి ఏం చెప్పబోతున్నారు? దయచేసి ఇలాంటి వాళ్ళని నమ్మద్దు అంటున్నా. ఈ బిల్లులో ఉన్న కృష్ణమాదిక్ గారు ప్రధానమంత్రి మోదీని నమ్మి ఆయన పాదాల చెంత మనల్ని పెట్టి ఆ రోజు వెంకయ్యనాయుడు దగ్గర పెట్టారు, తర్వాత కృష్ణమాదిక్ గారు కిషన్ రెడ్డి గారి పాదాల దగ్గర పెట్టాడు. మనని అడిగి పాదాల చెంత ఏడ్చాడా పడ్డాడా? వాళ్ళిద్దరిని వదిలేసి మళ్ళీ కొత్తగా మోదీ దగ్గర వెళ్ళారు. అంటే వాళ్ళిద్దరు చేయలేదంటే వాళ్ళు వేరే ఇద్దరు పార్టీ వేరే వాళ్ళ, వెంకయ్యనాయుడు వేరే పార్టీ లేదా కిషన్ రెడ్డి వేరే పార్టీనా? వాళ్ళిద్దరికంటే సరే గొప్పడు ఈయన అనుకో, నువ్వు వెళ్ళావే ఏడ్చావే, మరి ఎన్ని రోజులు అనేది టైం బాగుంది చెప్పు బాబు నువ్వు, అప్పుడు నేనేం చేయాలి? ఒకవేళ అది సాధించకపోతే మోదీ అయితే మెజారిటీ అయితే లేదు, చేస్తానని గ్యారంటీ ఎవరికి లేదు. ఆయన ఉంటాడో, ఆయన కుర్చీకి ఎప్పుడు అసలు వస్తుందో కూడా తెలియదు. సో అలాంటి పరిస్థితుల్లో కృష్ణమాదిగా గెలిచిందని నేను అనుకోవట్లేదు, ఇప్పుడే ఓడిపోయారు వాళ్ళు. మోదీ గెలిచినట్ట ఓడినట్టే నిజాన్ని. ఆయన జస్ట్ ఆయన ఫేస్ గ్లూ కానీ ఆయన బాడీలు అన్నీ తగ్గిపోయినాయి, అండ్ మెజారిటీ విషయంలో కూడా మాట్లాడడం కూడా పస తగ్గింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా దేశ ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి ఓడిపోయినట్టు అంటారు. మోదీ పర్సనల్ భ్రమ ఉండకూడదు, పార్టీ అనేది అందరిదే ఉంటుంది, ఏ పార్టీలైనా. నా పేరుతో వెళ్ళాలని అహంకారంతో వెళ్ళాడు మోదీ కాబట్టి అక్కడ కూర్చోబెట్టాడు, దేవుడో కూర్చోబెట్టాడు. అక్కడ నువ్వు చేసింది 100 తప్పులు కాదు, 1000 కోట్ల తప్పులు చేశాడు మోదీ.
మడి గురించి మాట్లాడాడు, రైతుల గురించి మాట్లాడాడు, విద్య గురించి మాట్లాడాడు, బ్రాండ్స్ గురించి మాట్లాడాడు, ఈ దేశాన్ని అభివృద్ధి తీసుకోవడంలో మాట్లాడాడు. కానీ ఈయన టూర్లో పోయి ఎందుకు పోయిస్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. ఈరోజు ఏది కేంద్రం నుంచి ఎన్ని వేల కోట్లు కిషన్ రెడ్డి గారు తెచ్చారు? కూర్చోమనండి, చర్చ కూర్చోమనండి. ఎన్ని వేల కోట్లు ఆయన మంత్రి అయ్యిండు కదా, సహాయ మంత్రి గతంలో కూడా చేశాడు, ఇప్పుడు కూడా చేస్తున్నాడు. సో ఎన్ని వేల కోట్లు రాష్ట్రానికి తెచ్చాడు. ఒకవేళ తెస్తే గిస్తే నీ పార్టీ 10 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఎందుకు గెలిపించుకోలేకపోయావు? ఎవరు తప్పిది? అంటే హవా ఇక్కడ పనిచేయలేగా, మోదీ హవా పోయిందన్నట్టేగా, అంటే చరిష్మా లేదన్నట్టే కదా, డీపీఎం అయిపోయాడు అన్నట్టే కదా. మోదీ నమ్మో మోదీ అంట, ఓరి అవ్వా దేవుడు చేసేసారు కదా. అంటే దేవుని మర్చిపోయి నమ్మోనా? ఎవడికి నమ్మో? మీకు నమ్మో. గుడి కట్టించాడు కదా, కన్ను తప్పి లుట్టపోయినట్టు గెలిచారు మొన్న. కొంచెం అయితే ఇక ఆయన కట్టించిన గుళ్ళ దగ్గర కూర్చోవాల్సి వస్తుంది. వారణాసి అదే పరిస్థితి, అయోధ్య అదే పరిస్థితి, మిగతా రాష్ట్రాల్లో చూడండి. అసలు ఆ గుజరాత్లో చూడండి ఆయన పరిస్థితి. ఎన్ని గెలుస్తాడు, ఎన్ని అవుతుంది. ఇంకా చాలా ఎలక్షన్ జరిగేటుంది. అప్పుడు ఆయన సంగతి చూద్దాం. అందుకనే ఇప్పుడు తగ్గేదే లేదు మా కాంగ్రెస్ పార్టీ. చాలా త్యాగాలు చేశాము, చాలామంది బలిదానాలు చేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. సో ప్రజలకు అందరికీ తెలుసు ఎవరు నిజమైన దేశభక్తులు, ఎవరు నిజమైన దేశాన్ని సేవను అర్పించిన వాళ్ళు, ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీని గుర్తించారు. థ్యాంక్ యూ పుష్పలీల గారు, మా స్టూడియోకి వచ్చి మీ రాజకీయ జీవితంలో ఒడిదుడుకులు, గెలుపోటములు లైఫ్లో ఇవన్నీ కామన్ అండి. ఆటపోట్లు సముద్రానికి అన్నీ ఉంటాయి, జీవితంలో కూడా అన్నీ ఉంటాయి. సో లైఫ్ తీసుకోవాల్సింది, ఏది వస్తే దానికి తగ్గట్టుగా మనం మర్చుకుంటూ వెళ్ళిపోవడం. జస్ట్ గ్రేట్ ఇస్ ద లైఫ్. మరోసారి మీకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. యూబ్లెట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. రక్తదానం చేయండి. ప్రాణదాతలు కండి.